యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. పాపానికే పరిహారం, పాపానికే పరిహారం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. కొట్టబడినాడు నా ప్రభు, మొత్తబడినాడు. కొట్టబడినాడు నా ప్రభు, మొత్తబడినాడు. దున్నబడిన సమయమందు, దున్నబడిన సమయమందు దాహమన్నాడు నా ప్రియుడు, నలిగిపోయాడు. దున్నబడిన సమయమందు, దున్నబడిన సమయమందు దాహమన్నాడు నా ప్రియుడు, నలిగిపోయాడు. నా ప్రియుడు నలిగిపోయాడు. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. ఎంత ఘోరం సిలువ భారం, యేసు ప్రభుని మరణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఆయన పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి ఈ ప్రోగ్రాం తరపున, జీసస్ హీల్స్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీ ప్రార్థనలు బట్టి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దినాన్ని ధ్యానాంశము సిలువ యాత్రలో నీ పాత్ర. యేసు ప్రభు యొక్క సిలువ యాత్ర ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. పాపికి రక్షణ, విమోచన, విడుదల, పరలోక భాగ్యాన్ని కలిగించింది. యేసు ప్రభు యొక్క సిలువ యాత్రలో అనేకులు ఆయా విధాలుగా వారి పాత్రను పోషించినట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల యేసు ప్రభు యొక్క సిలువ మరణానికి, సిలువ శ్రమలకు కారణం కొంతమంది యేసు ప్రభువుని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. కొంతమంది అనగా ఇస్కరియోతు యోధ లాంటి వారు డబ్బును సంపాదించాలని ప్రయత్నం చేశారు.
యేసు ప్రభువుని పట్టుకొని అన్యాయపు తీర్పు చేసి సిలువ కొయ్య మీదకి ఎక్కించాలని కొంతమంది ప్రయత్నం. యేసు ప్రభువారిని ఎలాగోలాగా పట్టుకొని అన్యాయపు తీర్పు చెప్పి ఆయన సిలువ మీదకి ఎక్కించారు. వీపును చాలుగా దున్నిన వారు కొంతమంది, కొరడాలతో కొట్టిన వారు కొంతమంది, పిడిగుద్దులు గుద్దిన వారు కొంతమంది, ముఖముపై ఉమ్మి వేసిన వారు కొంతమంది, చెంప మీద వెంట్రుకలను పెరికిన వారు కొంతమంది, చెరకను త్రాగనిచ్చిన వారు కొంతమంది, ఆయన వస్త్రములను పంచుకోవటానికి చీట్లు వేసిన వారు కొంతమంది, ఆయన తలపై ముండ్ల మకుటం పెట్టిన వారు ఒకరైతే ఆయన పక్కలో గాయము చేసిన వారు వేరొకరు. ఈ విధముగా అనేక మంది వారి పాత్రను ఈ శిలువ యాత్రలో పోషించినట్లుగా మనం చూస్తున్నాం. వారి జీవితాలను బట్టి ప్రభు ఈ సమయమందు మనతో మాట్లాడబోతున్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించి అందులో ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించి ఆత్మీయ మేలు పొందుదుమగాక. ఆమేన్. యేసు ప్రభు యొక్క శిలువ యాత్రలో ప్రాముఖ్యమైన పాత్ర ఇస్కరియోతు యోధా జీవితాన్ని బట్టి మనం చూడగలం. మీలో ఒకడు నన్ను అప్పగించును అని ప్రభు ముందుగానే ఇస్కరియోతు యోధాను గురించి చెప్పారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 21, 22 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూచినప్పుడు, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమీ ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇస్కరియోతు యోధా గురుద్రోహి అని మనం చెప్పవచ్చు. అనగా గురువు గారికి ద్రోహము చేసినటువంటి వ్యక్తిగా మనం గుర్తిస్తున్నాం. 2, ఆయన బాధ్యతను విస్మరించిన వాడుగా మనం చూస్తున్నాం. ప్రభువారు అతనికి ఒక బాధ్యత ఇచ్చారు. శిష్యుల అందరిలో ఆయనకు ఒక ప్రత్యేకత ఏమంటే, ప్రభు ఆయన దగ్గరే ఆయన యొక్క ద్రవ్యాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అనగా డబ్బు సంచి ఆయన దగ్గర దాచాడు ప్రభువు. అనగా దాని అర్థం ఏమంటే, అతడు లెక్క చక్కగా చూచి ఆ లెక్కను చక్కగా అప్పగించాలి, ఆ ద్రవ్యాన్ని ఏమి వ్యర్థము కాకుండా ఖర్చు పెట్టాలి అని ఒక భావన. అనగా డబ్బు లెక్క కాదు కానీ తన జీవితాన్ని లెక్క అప్పగించవలసి ఉంది. ప్రభువు తనకిచ్చినటువంటి ఈ అవకాశం చక్కగా వాడుకోవాలి. ప్రభు తనకిచ్చినటువంటి ఆరోగ్యం చక్కగా ప్రభు కొరకు సేవలో వాడాలి. ప్రభు తనకిచ్చినటువంటి ఆ జ్ఞానం ప్రభు యొక్క సేవలో వాడాలి. అందువల్ల లెక్క మన జీవితంలో ప్రభు మనకిచ్చిన ప్రతి దానికి మనము లెక్క అప్పగించవలసి ఉన్నది. మన యొక్క సమయము, మన యొక్క ధనము, మన యొక్క జ్ఞానము, మన యొక్క ఆరోగ్యం, మన తలాంతులు, మనకున్నటువంటి వనరులు అన్నీ కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఒక దినాన్ని మనము లెక్క అప్పగించాలి. ప్రభు సేవలో, ప్రభు కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మరక్షణ కొరకు ఈ లెక్క మనం అప్పగించాలి. అందువల్ల ఇస్కరియోతు యోధాకు దేవుడు ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించాడు. అయితే ఆ బాధ్యతను విస్మరించి అతడు వేరొక పని కొరకు తన యొక్క ఆలోచన లేదా వేరొక పని కొరకు తన యొక్క ఉద్దేశాన్ని వేరొక పని కొరకు అతడు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యోధాను ప్రభు చేర్చుకున్నాడు అని అంటే అతడు తనకేమైనా పనికొస్తాడు అని, తన జీవితంలో ప్రయోజకరమైనటువంటి ఒక దీవెన పొందుకుంటాడు అని ప్రభు యొక్క ఉద్దేశం. అతడు పనికి రాలేదు సరికదా, పనికి మాలిన పని అతని జీవితంలో అతడు వ్యక్తపరిచాడు. ఎంత విచారం! ఇస్కరియోతు యోధా ధనాపేక్షపరుడు. అనగా సంచి చేతులు ఉన్నా సరే డబ్బు సంపాదించాలి, ఏ విధము చేతనైనా సరే ₹1 మనం సంపాదించాలి అనేటువంటి ఒక తాత్పర్యం కలిగిన వాడు, ఒక ఆలోచన కలిగిన వాడు. చాలా కష్టం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల
ధనము కావాలి, కానీ ఆ ధనము నీ జీవితాన్ని నాశనం చేసేదిగా ఉండకూడదు, నిన్ను పాపములో పడేసేదిగా ఉండకూడదు, ఆ ధనము నీకు ఉరికంబము కాకూడదు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇస్కరియోతు యోధ అవకాశములను వదులుకున్నాడు. ప్రభు అతనికి అవకాశం ఇచ్చాడు. అపోస్తలుడుగా ఉండేటువంటి అవకాశం, అపోస్తలత్వాన్ని నష్టపరుచుకున్నాడు. ప్రభు యొక్క సుగుణాలు నేర్చుకునేటువంటి అవకాశం, ప్రభు సేవలో వాడబడే అవకాశం, ప్రభువుని బట్టి కొన్ని ఆత్మలు సంపాదించేటువంటి ఒక ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. అందువల్ల ఇస్కరియోతు యోధ ప్రభు తనకిచ్చినటువంటి అవకాశాలు అతడు సద్వినియోగపరచుకోలేదు, కానీ అవకాశాల్ని దుర్వినియోగపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల ప్రభు ఇచ్చేటువంటి అవకాశం అనగా దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకోవాలి తప్ప అది దుర్వినియోగపరుచుకుంటే నీకు నీవే హాని చేసుకోకూడదు అని ఉన్నది. అందువల్ల ప్రభు ఇచ్చినటువంటి ఆ సదవకాశాన్ని బట్టి మనం ఆశీర్వాదం పొందాలి. ప్రభు కొరకు, ఆయన సంఘం కొరకు, ఆయన సేవ కొరకు మనం ప్రయోజకులు కావాలి. మనం బట్టి యేసు ప్రభు నామములో 10 మందికి మనము మేలు చూపించేవారిగా, లేకుంటే ప్రయోజకరమైన వారిగా ఉండాలి అని దాని భావన మనం గుర్తించాలి. ఇస్కరియోతు యోధ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతసేపు లోకము తట్టు, లోకాశల తట్టు చూచాడే తప్ప ఆయన తట్టు లేదా పరలోకము తట్టు ఆయన చూచినట్లుగా, ఆలోచన చేసినట్లుగా ఎక్కడా కనిపించట్లేదు. ఆయన లోకాశల కొరకే ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప, అనగా లోకమునకు ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప ప్రభువునకు ఎంత మాత్రము ప్రాధాన్యత ఇవ్వలేదు అని తన జీవితాన్ని బట్టి మనం గుర్తిస్తున్నాం. అందువల్ల ఇస్కరియోతు యోధ సిలువ యాత్రలో అతడు తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసుకోవడానికి బదులు అతడు తన జీవితాన్ని దుఃఖకరముగా మార్చుకున్నాడు. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. ప్రభు యొక్క సిలువ మరణము అతనికి శుభకరముగా మార్చుకోవలసిన దానికి బదులు తన జీవితానికి శాపకరమైందిగా అతడు ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు నిన్ను తన సిలువ మరణ పునరుద్ధానము ద్వారా జీవంలోనికి నడిపించాలని ఉద్దేశము, కానీ నీవు నాశనానికి వెళ్ళిపోవాలని కాదు. అందువల్ల ఇస్కరియోతు యోధ యొక్క పాత్ర సిలువ యాత్రలో ఏమిటో మనం గుర్తించాం. మన పాత్ర అలాగుండకూడదు. దీవెనకరంగా సిలువ మన జీవితానికి దీవెన తెచ్చేదిగా ఉండాలి, ఆశీర్వాదం తెచ్చేదిగా ఉండాలి, పరలోకమును నడిపించేదిగా ఉండాలి. పాపక్షమాపణ అనుభూతిలోనికి, అనగా సిలువ రక్తము ద్వారా మన పాపాలు కడుక్కునేటువంటి ధన్యతలోనికి నడిపించేదిగా ఆ సిలువ మరణ పునరుద్ధాన అనుభవాన్ని మనం గమనించాలి. ఇస్కరియోతు యోధ జీవితంలో గమనించాల్సిన విషయం ఏమంటే 33.5 సంవత్సరములు ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో తిరిగాడు. కానీ ఏం ప్రయోజనం? ఆయన జీవితంలో దెబ్బతిన్నాడు. యేసు ప్రభువు ద్వారా నేర్చుకోవలసినటువంటి ఆ సుగుణాలు ఆయనకి ఏమీ అబ్బలేదు. యేసు ప్రభు వారు ఎంతో అతను ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను పొందుకోలేకపోయాడు. యేసు ప్రభు ఇచ్చే రక్షణ అందుకోలేకపోయాడు. ప్రభు ద్వారా పాపక్షమాపణ అతడు అనుభవించలేకపోయాడు. యేసు ప్రభు యొక్క విలువ 33 వెండి నాణేలు అనుకున్నాడు. ఎంత పొరపాటు! 33,000 కోట్ల డాలర్లు ఇచ్చిన ఆయన విలువకు సరిపోతుందా? ప్రియమైన బిడ్డలారా గమనించండి, కొంతమంది యేసు ప్రభువుని డబ్బునకు పోలుస్తారు. డబ్బును పక్కన పెట్టి యేసు ప్రభుని వేరొక పక్కన పెడతారు. మన యొక్క సేవ లేకుంటే మన ఆత్మీయ అనుభవాలు డబ్బుతో మనం కంపేర్ చేయడానికి వీలలేదు. యేసు ప్రభు అమూల్యమైన వాడు. ఆయన రక్షణ అమూల్యం. దానికి డబ్బు పెట్టడానికి వీలు లేదు. డబ్బుతో మనం సేవ చేయలేం. ఆయన కృప ఉండాలి, ఆయన అభిషేకం ఉండాలి,
ఆయన ఆశీర్వాదం ఉండాలి, ఆయన తోడు ఉండాలి. డబ్బు కాదు, ఉండాలి డబ్బు, అయితే ప్రాధాన్యత డబ్బుది కాదు. ఇస్కరియోతు యోధ 33 వెండి నాణేలు విలువ కట్టాడు యేసు ప్రభువునకు. ఎంత విచారమో ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, యేసు ప్రభు యొక్క విలువ ఎంత అనుకున్నావు? నువ్వెంత అనుకున్నామే కానీ విలువ కట్టలేనటువంటి విలువ ప్రభువులో మనం చూస్తున్నాం. అదే ప్రభువు మనకిచ్చేటువంటి రక్షణ భాగ్యం. అందును బట్టి ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు యొక్క అమూల్యమైన ఆ రక్షణ అందుకోవటానికి డబ్బు కాదు, ధనము కాదు, ఈ లోక సంబంధమైన ఏది కూడా మనకు సాటి రాదు. అందువల్ల అన్నిటికీ అతీతుడు, అన్నిటికంటే అమూల్యమైన వాడు ఆయన పాద సన్నిధి కోరుకుంటూ ప్రభు యొక్క శిలువ యాత్రలో మనం ముందుకు సాగుదాము. ప్రియమైనటువంటి బిడ్డలారా, గమనించండి, ఈ శిలువ యాత్రలో పేతురు యొక్క పాత్రను కూడా మనము ధ్యానించబోతున్నాం. పేతురు 12 మంది శిష్యులలో ప్రథముడు, ప్రధానుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురును చూచి ప్రభు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండనగా ప్రభు. పేతురుపై ఎంత ప్రేమ నమ్మకము కలిగిన వాడు ప్రభు చూడండి. అంటే సంఘమునకు ఒక రాయి వంటి వాడు, సంఘమునకు ఒక పునాది వంటి వాడు, సంఘమునకు ఒక స్తంభము వంటి వాడు. పేతురు జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రభు అంతగా అతనికి విలువిచ్చాడు, అంతగా ప్రభు అతన్ని ప్రోత్సహించాడు. మత్తయి సువార్త 26:33లో ఒక వచనం ఉన్నది మనం చదువుదాం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. పేతురు ఎంత నమ్మకముగా ప్రభుతో మాట్లాడుతున్నాడో చూడండి. అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అని ఎంతో నమ్మకంగా ప్రభుతో మాట్లాడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ఒక సంఘటన జరిగింది. ప్రభు పట్టబడినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి అని ప్రభు ముందుగానే తెలిపారు. అందువల్ల దుష్టుల చేతిలోనికి ప్రభు పట్టబడి ఆయన వారి స్వాధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు అందరూ చెదిరిపోయి పారిపోయారు. పేతురు కూడా విడిచి పారిపోయాడు, ప్రభువును విడిచి వెళ్ళిపోయినాడు. అయితే ఒకానొక సమయంలో పేతురు ఎంతో నమ్మకంగా ప్రభు సన్నిధిలో మాట్లాడినట్లుగా అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం నీ పట్ల నేను అభ్యంతరపడను అని ఎంతో నమ్మకంగా పలికినటువంటి పేతురు శత్రువు వచ్చి ప్రభువును పట్టుకున్నప్పుడు, శిష్యులంతా పారిపోయినప్పుడు పేతురు కూడా పారిపోయినాడు. అయితే ఈ సందర్భంలో ఒక మాటను మనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనాన్ని చదువుదాం. పేతురు వెలుపట ముంగుట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నువ్వు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. మరి యొక్క వాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనాన్ని కూడా చదువుదాం. అందుకు అతడు, ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. ఆ చిన్నదానితో, ఆ మనుష్యులతో పేతురు మాట్లాడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ మనుష్యుని నేను ఎరుగను అని చెప్తూ ఉన్నాడు. ఎంత విచారం, ఎంత నమ్మకమైన వాడు. సంఘమునకు బండ వంటి వాడు అంటే స్థిరమైన వాడు అర్థం. సంఘమునకు స్తంభము వంటి వాడు. స్తంభమే వీక్ అయితే, సంఘమే బలహీనమైతే ఇల్లు ఎప్పుడైనా సరే బలహీనమవటానికి లేదా పడిపోవటానికి అవకాశం ఉన్నది. అందువల్ల ఇప్పుడు బండలాంటి వాడు
బలహీనుడవుతున్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, సంఘమునకు అంత బలమైన వ్యక్తిగా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు బలహీనమవుతున్నావు? సిలువ లాంటి శ్రమలు నీకు ఎదురైనప్పుడు నువ్వు బలహీనమవుతున్నావా? ప్రభువుతో సిలువ యాత్రలో నువ్వు నిలబడగలవా? శోధనలు ఎదురైనప్పుడు, కష్టాలు సంభవించినప్పుడు, దుష్టుడు దాడి చేసినప్పుడు, సేవకు అభ్యంతరాలు కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, బాధలు మనకు ఎదురైనప్పుడు బండలాంటి వాడువు బలహీనమైపోతావా? స్తంభము లాంటి వాడువు వీక్ అవుతావా? ప్రియమైన సోదరి సోదరుడా, పేతురు జీవితాన్ని చూచినప్పుడు అతడు ఎవరో నాకు తెలియదండి, నేను ఎరుగనండి అని అంటున్నాడు. నీకేమీ తెలియదు, నీకేమి తెలియాలి? ఆ మనుషుని సంగతి నేను ఎరుగును అని అంటున్నాడు. అంటే సత్యమును గురించి నీకు తెలియదా? ప్రియమైన సోదరి సోదరుడా, యేసు యొక్క శిలువ యాత్రలో ఉన్న నీవు ఆయన ఏమిటో నువ్వు తెలుసుకోవాలి, ఆయన మహిమ ఏమిటో నువ్వు తెలుసుకోవాలి, ఆయన గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి, ఆ శిలువలో ఉన్న విలువేమిటో నువ్వు తెలుసుకోవాలి. ఆ శిలువ ద్వారా, ఆ శ్రమల ద్వారా, కలువరి శిలువలో ప్రభు ఒలికించిన ఆ యొక్క పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆ రక్తము ద్వారా మానవాళికి లభించేటువంటి ధన్యత ఏమిటో నువ్వు గ్రహించుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తమే లేకపోతే, శిలువ రక్తమే లేకపోతే మానవాళికి విమోచన లేదు, మానవాళికి పాపక్షమాపణ లేదు, మానవాళికి జీవము లేదు, మానవాళికి పరలోక భాగ్యము లేదు. అందుకు ఈ శిలువ యాత్ర విలువ నువ్వు గమనించావా ప్రియమైన బిడ్డ? అందువల్ల సిలువలో ఉన్న విలువ గమనించావా? నాకు తెలియదు అంటే కాదు. ప్రభువు నీకు తెలియదా? ప్రభువే నీకు తెలియకపోతే నీకేమి తెలుసు? ఆయన రక్షణే నీకు తెలియకపోతే నీకేమి తెలుసు? ఆయన అందించే పరమభాగ్యమైన పరలోకమే నీకు తెలియకపోతే నీకేమి తెలుసు? దేవుని వాక్యమే నీకు తెలియకపోతే నీకేమి తెలుసు? జీవాధిపతినే నీవు ఎరుగుకుంటే నీకేమి తెలుసు? శ్రమలు కలిగాయని భయపడుతూ నీవు ప్రభువునకు దూరముగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నావు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏదో శ్రమలు సంభవించాయని, ప్రభువును కాదని నీవు ఒకవేళ విడిచి వెళ్ళిపోవాలనుకున్నావేమో, లేకపోతే ప్రభువుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవాలనుకున్నావేమో. ప్రియమైన సోదరి సోదరుడా, గమనించు. ఆయన వద్దంటున్నాడని ప్రభు దగ్గర మానేసేవారు కొంతమంది, మా పిల్లలు వద్దంటున్నారని మందిరానికి రాకుండా ఉండేవారు కొంతమంది, మా కులం అభ్యంతరమని ప్రభు సన్నిధికి ఆరాధన రాకుండా ఉండేవారు కొంతమంది. గమనించండి, ఎలాంటి అభ్యంతరం నీకు అడ్డంగా ఉన్నదో. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశం కింద పడిని, భూమి నెరవేర్చిని, పర్వాలేదు. జీవాధిపతిని నువ్వు కోల్పోయావా? నువ్వు జీవం నీ జీవితంలో పొందలేవు. రక్షకుని నువ్వు కోల్పోయావా? నీ జీవితాన్ని రక్షణ పొందలేవు. ఆయన శిలువ రక్తాన్ని నువ్వు కాదనుకున్నావా? పాపక్షమాపణ పొందకుండా పాతాళానికి పోతావు. అందువల్ల ప్రియమైన సోదరి సోదరుడా, గమనించు. శిలువ యాత్రలో నీ పాత్ర ఏమి? ప్రభు మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యోధా జీవితాన్ని మనం చూచాం. శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నాడు, చివరికి ఏమైనాడు? అపోస్తలులో ఒక అపోస్తలుగా ఉన్నాడు, చివరికి ఏమి సంపాదించాడు? ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ప్రభు తనకెంతో అవకాశం ఇచ్చాడు, ఎంతో ధన్యత ఇచ్చాడు. అపోస్తలత్వం అంటే ఎంత ఘనత, శిష్యుడంటే ఎంత ధన్యత. అందరికంటే ప్రత్యేకంగా అతనికి ఒక ధననిధిని చేతికిచ్చాడు. ఆ ధనం సరిపోదా? యేసు ప్రభువే ధనం, అంతకంటే ధనమేమి కావాలి? ప్రియమైన బిడ్డ, అయితే యేసు ప్రభు ఎంత గొప్ప ధనమో, ధననిధో ఆయన గమనించుకున్నాడా? చాలా పొరపాటు. యేసు ప్రభుతో ఉంటున్నావు కానీ ఆయనలో ఎంత గొప్ప సమృద్ధి ఉందో నువ్వు గుర్తిస్తున్నావా? శిలువ యాత్రలో ఇస్కరియోతు యోధా పాత్ర మనతో మాట్లాడుతుంది ప్రియమైన బిడ్డ. అలాగే పేతురు ఎంతగా ప్రభువును బట్టి ధన్యత పొందుకున్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని పేతురికి ఎంత ధన్యత ఇచ్చాడు.
యేసు ప్రభువారు ఆ సముద్రం మీద నడుస్తుంటే నేను కూడా వస్తాను ప్రభువా అని విశ్వాసంతో సముద్రంలో దూకి నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల ప్రభు పేతురుని ఎంతో ప్రేమించినాడు. అందరూ అభ్యంతరపడినాను అన్నాడు, కానీ నిలబడ్డా? సమయం వచ్చింది, నిలబడ్డా? సమయం వచ్చింది, ప్రభు కొరకు సాక్ష్యం చెప్పగలిగాడా? సమయం వచ్చింది, ప్రభుని గణపరిచాడా? ఆ మనుష్యుని ఎరుగను అని బొంకినాడు. ఆహా ప్రియమైన బిడ్డ, ప్రాణం పోతే పోగాక ప్రభువును కాదని నువ్వేమి చేయగలవు? ప్రభువుని అంత గొప్ప ప్రభువుని నీవు నీ సాక్ష్యం ద్వారా అవమానపరుస్తావా? ప్రభు ప్రేమను దూరపరుచుకుంటావా? ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. సిలువ ఉంటేనే మనకు జీవం, సిలువ ఉంటేనే మనకు రక్షణ, సిలువ ఉంటేనే మనకు ఆశీర్వాదం, సిలువ ఉంటేనే పరలోక భాగ్యం. అందువల్ల సిలువ యాత్రలో నీ పాత్ర ఏమి? శ్రమైన, కష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, లేమైనా, వస్త్రహీనతైనా, దోషమైన, అవమానమైన, తిరస్కారమైన సిలువను సహించి, సిలువను భరించి, సిలువను మోసుకొని యేసయ్యను తీసుకొని మనము ప్రభుతో నడుచుదుముగాక. అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సిలువ యాత్రలో నీ పాత్ర అని ప్రభువా ఇస్కరియోతు యోధాను బట్టి, ఆయన జీవితాన్ని బట్టి మాతో మాట్లాడారు. పేతురును బట్టి, ఆయన జీవితాన్ని బట్టి మాతో మాట్లాడారు. ప్రభువా, మేము అలాంటి శ్రమలు కలిగినప్పుడు మేము నీ కొరకు ఎలా నిలబడాలో, మా ప్రభు నేను ఎలా మహింపరచాలో, నీకు సాక్షిగా ఎలాగ ఉండాలో, నేను ఎలా ఘనపరచాలో ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది ఈ వార్తను విన్నారో బాబు, ప్రభు అందరిపై నీ కటాక్షం ఉంచండి. రోగులైన వారిని శిలువ రక్తముతో ముట్టి విడుదల చేయండి. బలహీనులను ప్రభువా మా తండ్రి బలపరచండి. కృంగిన వారు లేవనెత్తండి. సమస్యలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, ఇంకా మా తండ్రి ఆయా రీతులుగా ప్రభువా ఎంతో వేదనలో ఉన్నవారిని జ్ఞాపం చేసుకుని వారి కన్నీటిని తొడవండి ప్రభువా. వారి సంకటాలను లయపరచండి తండ్రి. మహిమ పొందుము ప్రభువా. మీ నామాన్ని మహింపరచుకోమని యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇదేన బిడ్డలకు, వినుచున్న వారందరికీ ఈ అమూల్యమైన పరిచర్యకు నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.
యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.